తదుపరి మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది, స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థికపరమైన విషయాలు కొంత వెసులుబాటుగా ఉంటాయి. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్తున్న సంబంధాల గురించి చాలా ఆందోళన పడతారు. అయితే భగవంతుడి దయ వల్ల దగ్గర దాకా వచ్చిన సంబంధం ఈసారి కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. మన మీద ఉన్నటువంటి బాధ్యతల్ని తీసుకోగలిగామనేటువంటి ఒక సంతోషం అనేది కలుగుతుంది. అన్నిటికీ మించి మంచి సంబంధం కుదిరిందని చాలా ఆనందిస్తారు. కుటుంబంలో మరొకరికి సంపాదన పెరుగుతుంది, ఒకరికి ఉద్యోగం వస్తుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. కొంత ఆర్థిక వెసులుబాటు లభిస్తే మనం అనేక రకాల కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఒంటి లెక్క మీద ఇవన్నీ చేయడం అనేది చాలా కష్టమని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనలు కూడాను కార్యరూపం దాలుస్తాయి. వాటిని కూడా ప్రారంభించాలని చెప్పి అనుకుంటారు. అందుకు సంబంధించినటువంటి చర్చలను, ఇతరత్ర కార్యక్రమాలని పూర్తి చేస్తారు. ఏది ఏమైనా ఈ సామాజిక ప్రపంచంలో మనుషులకి మధ్య ఉన్నవి వాణిజ్య సంబంధాలు తప్ప నిజమైనటువంటి ప్రేమానురాగాలు లేవు అనే విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. మీ ద్వారా ప్రయోజనం పొంది మీ ద్వారా ఒక స్థానంలోకి వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమయం వచ్చినప్పుడు కనీసమైనటువంటి సహాయం కూడా చేయరు. ఏదో గుర్తుపట్టినట్టుగా నటిస్తారు. ఇది మీకు ఎంతో బాధ కలిగించే అంశంగా మారుతుంది. సొంత వాళ్ళకి సైతం డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉందా? ఇదేనా కలియుగం యొక్క ప్రభావం అని పలు విధాలుగా మీరు బాధపడతారు. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. వాళ్ళు చెప్పిన మాటలు విని మనం బాగుపడతామని చెప్పని అనుకుంటే వాళ్ళు వక్ర మార్గంలో తీసుకెళ్లి మీ దగ్గర డబ్బులు కాదేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. అందుకని భగవంతుడిని నమ్ముకోవాలి. మనం ఇతర కార్యక్రమాల పోకూడదు, ఎవరిని మనం నమ్మకూడదు అనేటువంటి ఒక నిర్ణయం మీ మనసులోకి వస్తుంది. దాన్ని అమలు చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అంతేకాకుండా మానసికమైనటువంటి సంతోషం కోసం పాత పాటలు వింటాం, పాత సినిమాలు చూడటం, మీకు ఇష్టమైన సంగీతాలు వింటాం, ఇష్టమైన ఫోటో ఆల్బమ్స్ తిరగేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. చిన్ననాటి మిత్రులు కలుస్తారు, వాళ్ళతో సరదాగా కాలక్షేపం చేస్తారు. విందులు వినోదాల్లో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడాను ఏమాత్రం నిర్లక్ష్యం అనేది చూపించరు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడాను సక్రమంగా మీరు చేయగలుగుతారు. ఈ మకర రాశిధిపతి అయినటువంటి శని సమధర్మానికి కారకుడు కనుక, సమన్యాయానికి కారకుడు కనుక, ఆయుధాయానికి, ధనానికి, అన్నిటికీ కారకుడు కనుక ఏకాదశంలో ఉండి మకర రాశిని చూస్తున్న కారణం చేత ఈ మకర రాశి వారికి మంచి యోగం అనేది పడుతుంది. మీరు గట్టిగా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా అవన్నీ విజయవంతం అవుతాయి. గ్రహగతులు అంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శని అంత అనుకూలంగా ఉన్నాడు. శని ఇచ్చేటటువంటి రాజయోగాన్ని ఏ గ్రహం కూడా ఇవ్వలేదు. కనుక మీరు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ప్రయత్నించండి. ఇదే అవకాశం ఎదురుకు వచ్చింది కదా, ఆ పని చేసిన మటుకు అవుతుందా, ఈ పని ముడిపడిని ఇస్తారా, వాడడ్డు వస్తాడు వీడడ్డు వస్తాడు ఇట్లాంటి కారణాలు చెప్పొద్దు. మీరు ప్రయత్నం చేయండి. మీ గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. అందరినీ పక్కకు దూసి శని మీకు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. ఇది 100% జరిగేటువంటి విషయం అన్నమాట. అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా 8 వెళ్ళేటప్పుడు శనివారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఉంటాయి.